శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 12 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రాత్రి 7:23 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:34 వరకు ఉంది. బుధవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే మిత్రులతో గొడవలయ్యే అవకాశం ఉంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని దానిలో కొన్ని పెసలు ఉంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలా చేస్తే ఈ రాక్షస యోగం ఉన్నప్పటికీ ప్రయాణాల్లో మిత్రులతో గొడవలు అవ్వవు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి ఆశ్లేష నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి ప్రధానంగా ఈ ఆశ్లేష నక్షత్రం మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలిస్తుంది. కాబట్టి గురువుల దగ్గర ఏదైనా మంత్రం తీసుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ఇటుక బట్టీలకు నిప్పు అంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొనటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మాయోపాయంతో కూడిన కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేయటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి, ఆ కోర్సెస్ ప్రారంభించడానికి ఆశ్లేష నక్షత్రం మంచిది. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనేది విశేషంగా అనుకూలిస్తుంది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆశ్లేష నక్షత్రం మంచిది. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, స్పెక్యులేషను, ఆన్లైన్ ట్రేడింగు, స్టాకు వీటిల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయటానికి, ఏదైనా బెట్టింగుల్లో డబ్బులు పెట్టడానికి, గ్యాంబ్లింగ్ పరమైన సమస్త వ్యవహారాలు నిర్వహించి సక్సెస్ సాధించడానికి ఆశ్లేష నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఉన్న మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని మనసులో స్మరించుకొని సింధూరం ధారణ చేయటం, ఆంజనేయ మంత్రం కానీ స్తోత్రం కానీ మనసులో స్మరించుకుంటూ కోర్టు వ్యవహారాలు నిర్వహించుకోవటం మంచిది. అలాగే శరీరానికి కూడా కొద్దిగా పీడ ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సోదరులతో అనుకూలత పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా సమస్యలు అనేటటువంటివి తీరిపోతాయి. ఇంతవరకు కుటుంబంలో ఉన్న చిక్కులు, చికాకులు వీటన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా అందులో కొన్ని విఘ్నాలు ఎదురయ్యే సూచనలు, ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి. కుటుంబంలో కొన్ని చిక్కులు, చికాకులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయాలి. కుటుంబంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి మాట్లాడాలి. దానివల్ల అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శారీరక బలం అనేటటువంటిది పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మధుర పదార్థాలు భక్షించేటటువంటి అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అంటే బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన ఆహారాన్ని స్వీకరించే యోగం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. విద్యారంగంలో కూడా మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది. అంటే కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జామ్స్ రాస్తే అందులో బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కన్యా రాశి వాళ్ళు సక్సెస్ అయ్యే యోగం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. కావలసిన కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ సీట్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణముల యందు వాహనాల వల్ల సమస్యలు ఉన్నాయి. బండి మీద కానీ కారులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు తులారాశి వాళ్ళు దుర్గానామం చదువుకోండి, లేదా ఆంజనేయ స్వామి నామం చదువుకోండి. దుర్గాదేవి కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ప్రయాణాల్లో ఏర్పడే ఇబ్బందుల నుంచి తులారాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సోదరులతో సఖ్యత పెరుగుతుంది. సోదరులతో ఉన్న విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మానసిక ఆందోళన తొలగింపజేసుకునే ప్రయత్నం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల ధనుసు రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆహారం సమయానికి తీసుకోవటం చేయాలి. తలనొప్పి సమస్య ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని చెడు కార్యక్రమాలు చేయటం వల్ల, పాపకార్యాలు చేయటం వల్ల మనస్సులో బాధ ఉంటుంది, చింత ఉంటుంది. దాని నుంచి బయటపడండి. మనస్తాపం పోగొట్టుకోండి. అనుకోకుండా జరిగిన విషయాల గురించి మర్చిపోండి. అలా మర్చిపోయి ముందడుగు వేస్తే తలపెట్టిన అన్ని పనుల్లో విజయం వరిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా ధనలాభం కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దైవబలం అద్భుతంగా ఉంటుంది. దైవబలంతో తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అదే మాఘ పౌర్ణమి. దీన్ని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు 2 మంత్రాలు చదువుకొని పని మీద వెళ్ళండి. మొదటి మంత్రం దేవగురువు బృహస్పతి మంత్రం, ఓం బృం బృహస్పతయే నమః 11 సార్లు చదువుకొని వెళ్ళండి. రెండో మంత్రం గౌరీ మంత్రం, ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఈ 2 మంత్రాలు 11 సార్లు చొప్పున చదువుకొని వెళ్ళాలి. ఓం బృం బృహస్పతయే నమః, ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. ఈ మంత్రాలు చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కగా రాణించవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. రాయబారాలు నడపడానికి బుధహోర చాలా మంచిది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి బుధహోర అనుకూలిస్తుంది. కొత్తగా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసి విజయం సాధించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలాలలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.